గమ్నా అగైన్ మా ఫస్ట్ చిట్ చాట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. 50,000 వ్యూస్ వచ్చినాయి. ఓకే, యావరేజ్గా పర్వాలేదు. ఇన్ కేస్ మీరు చూడకపోతే ఇప్పుడు చూసేసేయండి. దాంట్లో మేము ప్రశ్నని మా మాటల్లో మీకు ఏమైతే చెప్పాలనుకున్నామో ఆ చిట్ చాట్లో చెప్పాము. సో ఈ సండే వీ కేమ్ అప్ విత్ ఎ న్యూ చిట్ చాట్ టాపిక్. హియర్ వి గో. హే రావణ్, నీకు తెలిసిన వాళ్ళైనా లేదంటే కొత్త వాళ్ళైనా వాళ్ళని హౌ డూ యూ లుక్ ఎట్ దెమ్? హౌ డూ ఐ లుక్ ఎట్ దెమ్ అంటే ఎలాబరేట్ చేయి. అంటే వాళ్ళు తెల్లగా ఉన్నారన్నా, నల్లగా ఉన్నారన్నా, హైట్ ఉన్నారన్నా, లేదా పొట్టిగా ఉన్నారన్నా, ఎలా చూస్తావు వాళ్ళని? అపిరెన్స్లో ఏం చూస్తామని అంతేనా? సో ఐ విల్ గివ్ ఎ స్ట్రైట్ ఆన్సర్. ఐ డోంట్ లుక్ ఎట్ హౌ దే ఆర్, ఐ లుక్ ఎట్ వాట్ దే ఆర్. ఇంకొద్దిగా ఆన్సర్ క్లియర్గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. మన 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 భారతదేశంలో మన వాళ్ళు అందరూ కూడా బ్యూటీ స్టాండర్డ్స్కి ఆలోచించుకొని ఒకడు అందంగా ఉన్నాడు అని చెప్పడానికి వాడికి ఇచ్చే యాట్రిబ్యూట్స్ ఏంట్రా అంటే, వాడిలో చూసే యాట్రిబ్యూట్స్ ఏంట్రా అంటే ఫెయిర్గా ఉన్నాడా లేదా, హైట్ ఉన్నాడా లేదా, ఫిజిక్ ప్రాపర్గా ఉందా లేదా, సిక్స్ ప్యాక్ ఉందా లేదా, ఇట్లా ప్రాపర్ హెయిర్ ఉందా లేదా, బాల్డ్ హెడ్ ఉండొద్దు మళ్ళీ. ఇవన్నీ కూడా యాట్రిబ్యూట్స్ మన ఇండియాలో మన వాళ్ళు చూసే. అలా ఉంటే వాడు అందగాడు, లేకపోతే కాదు. అలాంటి ఒక అందగాడు వచ్చాడు అనుకుందాం కాసేపు. ఓకే, అతని పక్కనే ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఏబుల్డ్ పర్సన్, ఫిజికల్లీ ఏబుల్డ్ పర్సన్ వచ్చాడు అనుకుందాం. తను వస్తే ఈ ఫిజికల్లీ ఏబుల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హీఈస్ హ్యావింగ్ ఎ ప్రాపర్ ఐరన్ డ్రెస్, ప్రాపర్గా గ్రూమ్ చేసుకొని ఉన్నాడు. ఆయన హీఈస్ మెయింటైనింగ్ హిమ్సెల్ఫ్, చక్కగా టైడీగా ఉన్నాడు. రైట్. ఇతను ఎవరైతే అందగాడని మనం చెప్పామో వాడి డ్రెస్ ప్రాపర్గా లేదు, హీఈస్ నాట్ ప్రాపర్లీ గ్రూమ్డ్, స్టింక్ అవుతున్నాడు. రైట్, ఇట్లా ఉన్నాడు. సో వాళ్ళిద్దరిని చూపించి ఇలా ఎవరు అందంగా ఉన్నారంటే ఐ విల్ పిక్ ద అదర్ పర్సన్, ఫిజికల్ ఏబుల్ పర్సన్, అండ్ సే హీ ఈస్ బ్యూటిఫుల్ దాన్ దిస్ గై బికాస్ ఐఎమ్ లుకింగ్ ఎట్ ద ప్రెజెంటేషన్ ఆన్ వాట్ హీ వాంట్. అంటే వాడు ఏంటి అనేది అక్కడ అర్థమవుతుంది. దట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజికల్ అట్రిబ్యూట్స్ లైక్ కలర్, హైట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో దిస్ ఇస్ హౌ ఐ లుక్. నువ్వు ఎలా చూస్తావు? సేమ్, ఆల్మోస్ట్ సేమే అనుకో. హౌ డూ దే ప్రజెంట్ దెమ్సెల్వ్స్ అనేది నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. అంటే కలర్, పర్సనాలిటీ అని కాదు, వాళ్ళు ఎంత మంచిగా ప్రజెంట్ చేసుకుంటున్నారు. దట్స్ వాట్ ఐ ప్రిఫర్. కానీ ఇది మన పర్సెప్షన్. అయితే దీనికి కాంట్రా అంటే నేను తెల్లగా ఉంటేనే బాగుంటాను, నేను హైట్ ఉండాలి, నేను సన్నగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ పర్ఫెక్ట్ అనేది. ఇట్లా ఆ మైండ్ సెట్తో ఈ బ్యూటీ క్లినిక్స్, నీకు విన్నావా? బ్యూటీ క్లినిక్స్ అంటే హెచ్కే స్కిన్ క్లినిక్ విన్నావా? ఇష్యూ నడుస్తుంది. నేను ఒక పాప వీడియో చూసాను రావని. ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంట. వాళ్ళు వెళ్ళారు అని ఆమె కూడా అక్కడికి వెళ్ళిందంట. అంటే ఇన్ ఫస్ట్ ప్లేస్ నీ ఉద్దేశం ఏంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పు? వాళ్ళు ఎట్లా అవుతారు? వాళ్ళు యాక్చువల్లీ అందులో వీడియోస్ చేసుకొని వాళ్ళ స్టైల్లో, అంటే ఇప్పుడు దాని నుంచి వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు. కరెక్ట్. దే ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్సర్స్, దే ఆర్ సోషల్ మీడియా యూజర్స్ who are using social media to earn money for their livelihood, which is okay. సింపుల్. వాళ్ళ లైవ్లీహుడ్ కోసం వాళ్ళు యాడ్లు చేస్తారు, డాన్స్లు వేస్తారు, అన్నీ చేస్తారు, వీడియోస్ కూడా చేస్తారు, ఏదైనా చేసుకుంటారు, విచ్ ఇస్ ఓకే. కానీ వాళ్ళు వెళ్ళారు కాబట్టి ఈ అమ్మాయి వెళ్ళడం అనేది ఫస్ట్ మిస్టేక్. కరెక్ట్. నెక్స్ట్ సో ఏదో ఒక ట్రీట్మెంట్కి వెళ్ళిందంట. అక్కడ సిరి హనుమంతు ఆమె ఉంది కదా, ఆమె ఎక్కువ ఎండోర్స్ చేస్తాను. ఓకే, ఈ హెచ్కే క్లినిక్. సో ఆమెకు చెప్పిందంటే ఇట్లా మీరు చెప్పారు కదా అక్క, సో ఇది ఇట్లా అవుతుంది అంటే, ఏం లేదు అంతా మంచిగా అవుతుంది, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి. బై మార్నింగ్ ఆమెకి ఇదంతా పీల్ అయిపోయిందంట, ఆమె స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయింది. సో బట్ ఏంటంటే నేను ఆ పాపని యాక్చువల్లీ ఆమె తెలియక చేసింది, ఫులిష్ యాక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఆమె తనకి జరిగిన ప్రాబ్లం ఇంకొకరికి అవ్వకూడదని షీ కేమ్ అప్ అండ్ చెప్తాంది ఇట్లా జరిగింది, నేను వాళ్ళ విక్టిమ్ని అని.
ఐ మీన్ ఐ డోంట్ అండర్స్టాండ్ జనాలు ఎంత పిచ్చిగా ఉన్నారు ఏంటనేది ఆలోచించుకుంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అంటే దట్ ఈస్ కామన్ సెన్స్. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ లైవ్లీహుడ్ కోసం చేసే ఎండార్స్మెంట్స్ అవన్నీ కూడా. ఆలియా భట్ ఒక మాజా యాడ్ ఇస్తే ఆ యాడ్లో అమ్మాయి నాలుగిట్ట పెట్టి కప్పలాగా అని చెప్పని తెలిసి ఇట్లా లాస్ట్ చివరి బొట్టు కూడా తాగేస్తా నేను వదలకుండా అనే అంత పర్ఫార్మెన్స్ ఇస్తుంటుంది అమ్మాయి. బట్ యాక్చువల్లీ ఇన్ హర్ రియల్ లైఫ్ షీ నెవర్ యూజెస్ షుగర్. కరెక్ట్ కదా. సో యాడ్ ఎండార్స్ చేసినంత ప్రొడక్ట్ని ఎండార్స్ చేసినంత మాత్రాన దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ ఆథెంటిక్, దట్ డజంట్ మీన్ యూ కెన్ యూజ్ ఇట్, దట్ డజంట్ మీన్ దే ఆర్ యూజింగ్ ఇట్. సిరి హనుమంత్ ఎండార్స్ చేసినంత మంది సిరి హనుమంత్ ఆ ట్రీట్మెంట్ తీసుకుంటుందని కాదు. అంటే వీళ్ళు ఏం చేశారు తెలుసా, దే హ్యావ్ డిఫరెంట్ పర్మనెంట్ మేకప్ అంట, పర్మనెంట్ ఐబ్రోస్ అంట. పర్మనెంట్ ఐబ్రోస్ అన్న ఇది కూడా ఈ మధ్య ఐబ్రోస్ కూడా ఈ పర్మనెంట్ మేకప్ ఏంటి మళ్ళీ మేకప్ అంటే ఒకసారి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను ఈ షార్ట్స్లో చూసాను, మేబీ ఐ డోంట్ నో స్టెరాయిడ్స్ ఏదో ఇంజెక్ట్ చేస్తున్నారు లైక్ సలైన్ లాగా రావని వాళ్ళకి, అండ్ ఒక ఫేస్ ప్యాక్ టైప్ వేస్తున్నారు, వేసి వాళ్ళని ఒక దేంట్లోనో పెట్టి సంథింగ్ ఏదేదో చేస్తున్నారు. ఏం కర్మ పట్టింది వీళ్ళకి, ఎందుకు ఉన్న రంగును వదిలేసి ఇట్లా యూనో మన ఐ డోంట్ నో వై దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ లైక్ దిస్. మినిమం కామన్ సెన్స్, అది అవేర్నెస్ కూడా కాదు, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అ కామన్ సెన్స్ దట్ దీస్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, అసలు మెయిన్ థింగ్ మన ఇండియన్ కాంటినెంట్ అంటే జియోగ్రఫికల్గా ఆర్ స్కిన్ టోన్ ఈజ్ డార్క్ బ్రౌన్. అవును, మన వాళ్ళు అంటే అందుకనే మన వాళ్ళు తెల్లగా ఉన్నా సరే మనం యుఎస్ కానీ ఇట్లాంటి కంట్రీస్లోకి వెళ్తే దే కాల్ అస్ బ్లాక్స్. అవును, యా, రేసిజం మనకి ఇక్కడ కులపిచ్చి అన్నీ అట్లా మతపిచ్చి అట్లా ఇక్కడ రేస్. సో మనం అర్థం చేసుకోవాల్సింది న్యాచురల్లీ వీఆర్ బార్న్ బ్లాక్. మన కలర్ని మనం కాదనుకొని సరే లెట్ us say యు ఆర్ బ్రౌన్, యు ఆర్ షార్ట్, లేకపోతే ఇంకోటి నువ్వు నల్లగా ఉన్నావు అనుకో, ఏంటి వై ఆర్ యూ నాట్ యాక్సెప్టింగ్ యువర్ సెల్ఫ్? యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు కలర్ దట్ ఈస్ నాట్ యూ, యాక్సెప్ట్ వాట్ యు ఆర్. ఇప్పుడు ఈ కాంటినెంట్స్ వీటి జోలికి వస్తే మనకి మన ఇండియాలో బ్రౌన్ అని ఎట్లా చెప్పానో, మన వాళ్ళు యావరేజ్ హైట్ 5'5" to 6'6", 5'5" to 5'9", యావరేజ్ హైట్ మన వాళ్ళు. అందుకనే 6 ఉంటే 6 అడుగుల ఆజానుబాహుడు అనే పేర్లు కూడా అందుకే, ఎందుకంటే 6 అడుగులు ఉంటే మనకి ఎక్స్ట్రావెగెన్సా. అవును, అలా ఇప్పుడు మనకి ఇదే 6 అడుగులోడు ఇండియా దాటేసి యుఎస్ వెళ్తే అది వెరీ యావరేజ్ హైట్. అది యుఎస్ లో వాళ్ళ స్కిన్ టోన్ మళ్ళీ వైట్ ఉంటుంది. అదే చైనాకి వెళ్తే ఫుల్ టాల్ గా చూస్తారు. ఆఫ్రికాకి వెళ్తే 6 కూడా యావరేజ్ హైట్. అది కానీ అంటే నేను అనేది ఆఫ్రికాలో మనలో కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వెళ్తే షార్ట్ ఉంటారు. సో డిపెండింగ్ ఆన్ ద జియోగ్రఫికల్ కండిషన్స్ యువర్ స్కిన్ కలర్ అండ్ యువర్ బాడీ టైప్ విల్ చేంజ్ కదా. దీన్ని యాక్సెప్ట్ చేయకుండా అరే ఇది నేను కాదు ఇది కదా నేను అని యాక్సెప్ట్ చేయకుండా, నేను అంటే ఎవడైతే బ్యూటీ ఇండస్ట్రీ సెట్ చేసిన స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో, తెల్లగుంటేనే నువ్వు ఫేర్ అండ్ లవ్లీ యాడ్ గుర్తుందా నీకు? చిన్నప్పుడు అవును 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 ఏదో ఒక నల్లగా ఉన్న అమ్మాయి నైట్ కి ఆ ఫేర్ అండ్ లవ్లీ రాసుకుని మార్నింగ్ ఆమె తెల్లగా అయిపోయి షీ విన్స్ ఆల్ ద కాంపిటీషన్. అసలు ఆ మేకప్ కీను ఆ క్రీమ్ కీను అమ్మాయి అథ్లెటిక్ బాడీ కంపోజర్ కి ఏంటి సంబంధం? గుడ్ థింగ్, చాలా హెజిటేషన్ జరిగి ఫేర్ అండ్ లవ్లీ పేరు కూడా తీసేసి ఇప్పుడు ఇంకోటి ఏదో పేరు పెట్టారు. ఇప్పుడు ఆ లవ్లీ ఉందా కానీ ఫేర్ తీసేసి ఫైన్ అండ్ లవ్లీ ఏదో పెట్టినట్టున్నారు. సో యా, ఇట్లాగా మన బాడీ టైప్స్ ని మనం యాక్సెప్ట్ చేసుకోకుండా ఇలాంటి హెచ్కే క్లినిక్ ఇంకో క్లినిక్ అనుకుంటూ, హెచ్కే అంటే వాళ్ళ డాక్టర్స్ డెంటిస్ట్ అంట. పళ్ళ డాక్టర్లా? అవును, పళ్ళ డాక్టర్లు డెంటల్ డాక్టర్స్ ఉన్నారంట. యాక్చువల్లీ గవర్నమెంట్ షుడ్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్. అసలు అంటే కొంతమంది యాక్చువల్లీ యూనో తెలియకుండా ఈ సీక్రెట్ ఆపరేషన్స్ లాగా చేసి దే ఫౌండ్ ఆల్ దిస్. యా, బెటర్ ఏంటంటే గవర్నమెంట్ ఒకసారి వీళ్ళది బ్యాక్ కూడా వెళ్ళి, అంటే వీళ్ళది మొత్తం హిస్టరీ కూడా తీసుకొని, ఒకవేళ ఇప్పుడు తీసేస్తున్నా ఇంతకు ముందు ఉన్నారా లేదా అంతా చెక్ చేసి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. నాట్ ఓన్లీ కలర్ కన్నా కలర్ కోసమే కాదు, మన వాళ్ళు కలర్స్ ఒకటి ఉంది కదా వాళ్ళు కూడా ఐ మీన్ బాడీ కలర్ మార్చుకోవటం అనేది ఒకటే కాదు,
మన వాళ్ళు అంటే అదే నేను ఐ హావ్ సీన్ సో మెనీ అడ్వర్టైజ్మెంట్స్ వేర్ పీపుల్ విల్ బీ ట్రైంగ్ టు చేంజ్ దేర్ బాడీ స్ట్రక్చర్, అంటే లావు ఉన్న వాళ్ళు సన్నగా అయిపోవాలని, ఇట్లాంటి ఒక పిచ్చి, అంటే ఫిజికల్ ఫిట్నెస్తో సన్నగా అవ్వాల్సింది లావు ఉన్నోడు సన్నగా అయిపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అది కూడా యూనో ఇది నువ్వు చెప్తాంటే నాకు ఇంకోటి గుర్తొస్తుంది. యూనో అబౌట్ దిస్ వి స్పార్కిల్ ఏ ఇష్యూ నడుస్తుంది కదా అమ్మాయి, డాక్టర్ వినీలా, సేమ్ స్టోరీ రావన్. షీ క్లెయిమ్స్ డాక్టర్ వినీలా ఇట్లానే ఎవరో ఆమె డాక్టరే చదవలేదు, ఎట్లా డాక్టర్ అయింది అంటే నాకు డాక్టరేట్ ఇచ్చారు అని. ఎక్కడ ఏదో సమ్ యూనివర్సిటీ, అది 3 months తర్వాత షట్ చేసేసారు అని. మరి ఇప్పుడు ఎలా కొట్టాలి, ఎవరు కొట్టాలి అందా కదా. తర్వాత క్రైమ్. ఇంకొకటి నేను డాక్టర్ అయితే ఏంటి, మీ కాకపోతే మీకేంటి, నేను చెప్పిన దానికి మీరు సన్నగా అవుతున్నారు కదా, అయిపోయిందా అట్ట కుదరదు అక్క. ఒకవేళ ఆ వి స్పార్కిల్ అనే ఒక ఆ సంస్థ నడుపుతున్న వ్యక్తి చూస్తే, అక్కాయ్ నువ్వు అట్టగా డాక్టర్ కాకుండా డాక్టర్ అని చెప్పుకుంటాం ఫస్ట్ క్రైమ్ అయితే, నువ్వు చెయ్యకూడని పనుల్లో పేషెంట్కి సంబంధించిన హెల్త్కి సంబంధించిన ట్రీట్మెంట్లు చేస్తే అక్కాయ్ కేసులు అవుతాయి అక్కాయ్, లోపలేసేస్తారు. నేను చెప్తున్నది తప్పే కదా అంటే డూ హ్యావ్ సంథింగ్ టు సేవ్ ఆన్ దిస్? నేను చెప్తుంది తప్పే కదా అంటే దానిలో ఇంకేం లేవా ఫ్లాస్? నేను చెప్తుంది కరెక్టేగా అంటుంది. అంటే ఇప్పుడు ఓకే, నువ్వు చెప్పిన డైట్కి వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యి కిడ్నీస్ ఏదో డ్యామేజ్ అయింది, డూ యూ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ? ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. అంటే నువ్వు నీ అర్హతకు మించి నువ్వు చేస్తున్న పనులో సజెషన్స్, హెల్త్ డైటీషియన్గా నువ్వు చెప్పుకుంటున్నదో ఇంకోటో ఒక వ్యక్తి యొక్క ప్రాణాలకి ముప్పు కలుగజేస్తే వరకు తెచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా లోపలికి వెళ్ళిపోద్ది అక్క కదా. దట్ ఈస్ క్రైమ్. ఇవన్నీ కూడా జనాలు చాలా థింక్ చేయాలి. పర్ఫెక్ట్ అనేది ఎవరు క్రియేట్ చేసింది? ఇట్లానే ఉండాలి, ఇలా ఉండాలి. there is no perfect structure in the world. కళ్ళు ఇలా ఉంటే పర్ఫెక్ట్, బాడీ ఇలా ఉంటే పర్ఫెక్ట్, హైట్ ఇంత అయితే పర్ఫెక్ట్. ఇండియాలో హైట్ 6 అయితే సూపర్ అనుకుంటారు. అదే హైట్ 6 అమెరికాలోనో ఆఫ్రికాలోనో నుంచి ఉంటే వాడు నార్మల్గా చూస్తారు కదా. అమెరికాలో అంటే మనోళ్ళు వైట్ అయితే అబ్బా అంటారు, కానీ వైట్ అక్కడికి వెళ్ళి యూఎస్లో నుంచి ఉంటే చచ్చబాగా అంటారు. అంటే నేను అనేది దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ బాడీ డిపెండింగ్ ఆన్ యువర్ జియోగ్రఫికల్ కండిషన్. You are like this and accept it. అవును accept it. ఇదే మేము చెప్పాలనుకుంది. తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, హైట్గా ఉన్నా, ఏది ఉన్నా యాక్సెప్ట్ చేయండి, అందులో తప్పేముంది. మనం యూనిక్. సో కాల్డ్ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, యాక్చువల్లీ సోషల్ మీడియా యూజర్స్ అంటే బాగుంటుందేమో, వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని మీరు అవన్నీ మిస్టేక్స్ మీరు చేసుకోవద్దు మీ లైఫ్లో. ఏ ట్రాప్లో మీరు పడొద్దు. హ్యావ్ సమ్ కామన్ సెన్స్. దయచేసి వాళ్ళ ట్రాప్లో మీరు పడి మీ డబ్బులు మీరు పాడు చేసుకోవద్దు, మీ హెల్త్ని ఖరాబ్ చేసుకోవద్దు. బాల్డ్ హెడ్ ఉందా, దానికి ఎందుకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని లక్షలు పోస్తాం? యాక్సెప్ట్ చేసుకోండి, ఇట్స్ ఓకే. టాల్ ఉన్నారా, బాగున్నారు. షార్ట్ ఉన్నారా, కానీ కూడా బాగున్నారు. దానికి హీల్ చేసుకుని నేను అలా కనిపించాలి, ఇలా కనిపించాలి అవసరం లేదు. మనం ఎలా ఉన్నా బాగుంటాం. వీ షుడ్ బి కైండ్ ఎట్ హార్ట్, అంతే. అపీరెన్స్, అవుటర్ అపీరెన్స్ అనేది ఇవాళ కాకపోతే రేపు ఫేడ్ అయిపోతుంది. ద ఇన్నర్ బ్యూటీ ఈజ్ వాట్ మ్యాటర్స్. లివ్ ఫర్ యువర్ సెల్ఫ్, నాట్ ఫర్ అదర్స్. ఏమంటారు రావణ్? దట్స్ వాట్ మేము చెప్పాలనుకుంది అదే. డోంట్ ఫాల్ ఇన్ దిస్ ట్రాప్. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకోబడే సోషల్ మీడియా యూజర్స్ యొక్క మాటలు వాళ్ళు ఆ పర్టికులర్ మేకప్స్ వేసుకుంటున్నారనో, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారనో మీరు తీసుకొని మీ డబ్బులు ఖర్చు పెట్టుకొని మీ బాడీని ఖరాబ్ చేసుకొని మీ హెల్త్ని ఖరాబ్ చేసుకోవద్దు. బీ లైక్ వాట్ యు ఆర్. ఇంకొకరిని ఇంప్రెస్ చేయడానికో, ఇంకొక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికో, ఇంకొక అబ్బాయిని ఇంప్రెస్ చేయడానికో యూ డోంట్ హ్యావ్ టు చేంజ్ యువర్ కలర్. ఇఫ్ దే ఆర్ లుకింగ్ ఎట్ యువర్ కలర్, దే ఓన్లీ లుక్ ఎట్ యువర్ కలర్, దే వోంట్ లుక్ ఎట్ యూ. మిమ్మల్ని చూడరాళ్ళు. ఒకడు మీ కలర్ చూసో, మీ అందం చూసో మీ దగ్గరికి వస్తే అంతకంటే ఇంకొకరు ఎవరైనా అందంగా ఉంటే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తాడని అర్థం. మిమ్మల్ని మీలాగా గుర్తించే, మిమ్మల్ని మీలాగా యాక్సెప్ట్ చేసే
వ్యక్తుల గురించి మీరు ఆలోచించండి. ఇఫ్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ యూ యాజ్ వాట్ యు ఆర్, అరే నువ్వు ఆ ట్రీట్మెంట్ చేసుకో, తెల్లగవ్వు, లావ్ అవ్వు, సన్ అవ్వు. రిమెంబర్, మీరు ఒకవేళ సన్నబడాలనుకుంటే దెర్ ఆర్ నో షార్ట్ కట్స్. హిట్ ద జిమ్, హ్యావ్ సమ్ స్ట్రాంగ్ వర్కౌట్స్, అంతే. ఆర్ యోగా. దెర్ ఆర్ నో షార్ట్ కట్స్ ఫర్ హెల్త్. నో డైట్స్, గో టు జిమ్, డూ వర్కౌట్. డైట్ ప్లాన్ మెయింటైన్ చేసుకోండి, అంతేగాని వాడెవడో ప్రాపర్ ఫుడ్ ఇంటేక్ ఉండాలి, వాడెవడో చెప్పాడు వీడెవడో చెప్పాడు అని చెప్పని ఎవడాడు వీరమాచినేని గారు చెప్పాడని ఇంకొకటి చెప్పాడు ఈ అదేంటి వి స్పార్కిల్ చెప్పిందని చెప్పని ఇట్లా వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి మీ హెల్త్ని మీరు ఖరాబ్ చేసుకొని దయచేసి హెల్త్కి సంబంధించిన ఆ రిపర్కషన్స్ని ఫేస్ చేయొద్దు. దట్స్ వాట్ వీ వాంట్ టు సే. వాట్ యూ గమ్మన్? నువ్వు వెళ్తావా హెచ్కే ఇవన్నీ? అరే ఒక ఛాలెంజ్. నా ఫేస్కి చాలా ఏమంటారు వీటిని, పోర్స్ కాదు, హోల్స్. ఓకే, హోల్స్ అటు ఇటు విపరీతంగా హోల్స్ ఉన్నాయి. ఆ హెచ్కే కానీ ఇంకా ఎవడైనా సరే, అదేదో మేకప్ పేరు చెప్పేవి ఏంటి ఇందాక, గ్లాస్ స్కిన్ మేకప్ ఏదంట. ఎన్ని గ్లాస్ స్కిన్లు వేస్తారో ఏంటి? అరే మీకు ఇది ఓపెన్ ఛాలెంజ్. నా ఫేస్ మీద బొక్కల్ని మీరు పూడిస్తే మా ఛానల్లో ప్రతిరోజు ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ రా, లైఫ్ టైం. రైట్, చలో, టేక్ కేర్ గైస్. ఓవర్ టు యూ. ఇంకెందుకు అయిపోయా. ఓవర్ టు యూ. బాయ్.